నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. భారీ వరదల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అమరావతి చేరుకుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో ఈ బృందం పర్యటిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు నేరుగా వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటోంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేసిన అనంతరం ఈ బృందం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటుంది. భారీ వర్షంలో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొట్టడం వల్ల బ్యారేజీ గేట్లు విరిగి పడటం గురించి, జరిగిన డ్యామేజీ గురించి ఏపీ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ గేట్లను కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను అధికారులను అడిగి సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పనితీరును కూడా ఈ బృందం పరిశీలించింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.